నేపాల్ను ఆకస్మిక వరదలు ముంచెత్తాయి. రసువా జిల్లాలో వరదల కారణంగా భారీగా ఆస్తి నష్టం జరిగింది. హైడ్రో ఎలక్ట్రిక్ ప్లాంట్తో పాటు ఇల్లు, వంతెనలు ధ్వంసమయ్యాయి. బోటేకోసి నదికి వరద పోటెత్తడంతో పలువురు గల్లంతయ్యారు. సుమారు 105 మంది భారతీయులు సహా మొత్తం 500 మంది ఆచూకీ గల్లంతైనట్లు సమాచారం. నేపాల్ సైన్యం సహాయక చర్యలు చేపట్టగా వరదల ప్రభావంతో బీహార్ సరిహద్దు జిల్లాల్లోనూ హై అలర్ట్ ప్రకటించారు. టిబెట్ ఎగువన కురిసిన భారీ వర్షాల కారణంగా ఉత్తర నేపాల్ సరిహద్దు ప్రాంతాల్లో ఒక్కసారిగా ఆకస్మిక వరద పోటెత్తి తీవ్ర విధ్వంసం సృష్టించింది. ఉదయం సుమారు 9 గంటల సమయంలో టిబెట్ వైపు నుంచి ఉగ్రరూపంతో దూసుకొచ్చిన బోటేకోషి నదీ ప్రవాహం సరిహద్దు గ్రామాలను ముంచెత్తింది. ఈ వరద తాకిడికి రసువా జిల్లా పరిధిలోని తిమురే, సాఫ్రో బేసి ప్రాంతాల్లోని ఇల్లు, వాణిజ్య సముదాయాలు, కస్టమ్స్ ప్రాంగణంలో నిలిపి ఉంచిన భారీ సంఖ్యలో వాహనాలు, వస్తువులు వరద నీటిలో కొట్టుకుపోయాయి. అంతేకాకుండా ఇటీవల నూతనంగా నిర్మించిన ఒక వంతెన సైతం వరద ధాటికి కొట్టుకుపోవడంతో భారీ స్థాయిలో ఆస్తి నష్టం వాటిల్లింది. వరద ఉధృతి తీవ్రంగా పెరుగుతుండటంతో నేపాల్ జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ అప్రమత్తమైంది. బోటేకోషి, త్రిశూలి నదీ తీర ప్రాంతాలైన రసువా, నువాకోట్, దాడింగ్, చిత్వాన్, గోర్ఖా జిల్లాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశిస్తూ హై అలర్ట్ ప్రకటించింది. వెంటనే రంగంలోకి దిగిన నేపాల్ ఆర్మీ, సాయుధ పోలీస్ బలగాలు, హెలికాప్టర్లు, అత్యవసర వైద్య బృందాలతో ముమ్మర సహాయక చర్యలు ప్రారంభించాయి. స్థానికంగా వర్షాలు పడనప్పటికీ టిబెట్ ప్రాంతంలో సంభవించిన హిమపాతం లేదా గ్లేసియర్ సరస్సు విస్ఫోటనం కారణంగానే ఈ ఆకస్మిక వరద విరుచుకుపడి ఉంటుందని అధికారులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. Muda madina. తెలంగాణ కాంగ్రెస్లో వరుస భేటీలు రాజకీయంగా ఆసక్తి రేపుతున్నాయి. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో కొండా మురళి, ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సమావేశం కాగా మంత్రి శ్రీధర్ బాబు కూడా భట్టిని కలిశారు. ప్రజాభవన్లో భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి భేటీ అయ్యారు. కొండా సురేఖ అంశంతో పాటు సుస్మిత వ్యాఖ్యల నేపథ్యంలో ఈ వరుస సమావేశాలకు ప్రాధాన్యత ఏర్పడింది. అయితే సుస్మిత వ్యాఖ్యలు ఆమె వ్యక్తిగతమని కొండా మురళి స్పష్టం చేశారు. తాను ఓ బిల్లు విషయంలో భట్టిని కలిశానని చెప్పగా నియోజకవర్గ అభివృద్ధి నిధుల కోసమే భేటీ అయ్యానని రాజగోపాల్ రెడ్డి తెలిపారు. సుస్మిత, చిన్నారెడ్డి అంశంలో హైకమాండ్ నిర్ణయమే ఫైనల్ అని రాజగోపాల్ రెడ్డి స్పష్టం చేశారు. భట్టి గారితో మాట్లాడినా, ఆ తర్వాత కొండమురళి గారు ఆయన కలిసి వెళ్ళిపోయారు అనుకుంటా. నేను వచ్చిన పని రాజకీయాలకు సంబంధం లేదు, కొండమురళికి సంబంధం లేదు, నియోజకవర్గానికి సంబంధించిన ఆన్గోయింగ్ వర్క్ సంబంధించిన పెండింగ్ బిల్. గతంలో మీ అందరూ తెలుసు, అసెంబ్లీలో కూడా మాట్లాడినా, మా ఎమ్మెల్యే నియోజకవర్గాల్లో పెండింగ్ బిల్స్ కాంట్రాక్ట్ ఇవ్వకపోతే పనులు ఆగిపోతున్నాయి అని చెప్పి అన్ననా అసెంబ్లీలో. ఆ పెండింగ్ బిల్ల గురించి నేను రావడం జరిగింది తప్ప నేను రాజకీయంగా గురించి కానీ అసలు విషయాలు నేను భట్టి గారితో మాట్లాడలేదు. నాకు ఆ పని మీద రాలేదు అసలు. కాంగ్రెస్లో తాజా పరిణామాల నేపథ్యంలో కొండా మురళి కీలక వ్యాఖ్యలు చేశారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కను వేరే పని మీద కలవడానికి వచ్చానని, తన కూతురు సుస్మిత వ్యాఖ్యలపై భట్టితో ఎలాంటి చర్చ జరగలేదని స్పష్టం చేశారు. సుస్మిత తనకు నచ్చినట్లు స్వతంత్రంగా మాట్లాడే హక్కు ఉందన్నారు.
మంత్రి కొండా సురేఖ అందుబాటులో లేరన్న ప్రచారం అవాస్తవమని పేర్కొన్నారు. సుస్మిత వ్యాఖ్యలు ఆమె వ్యక్తిగతమన్న కొండా మురళి, సోనియా, రాహుల్, ప్రియాంక గాంధీలంటే తనకు ఎంతో గౌరవమని, తాను కాంగ్రెస్లోనే కొనసాగుతానని స్పష్టం చేశారు. దానికి నాకు సంబంధం లేదు. అది నా బిడ్డ ఇష్యూ. 30 సంవత్సరాలు ఉన్నాయి దానికి. ఇలా దాని బిడ్డకు 15 సంవత్సరాలు ఉన్నాయి. వాళ్ళ ఇష్యూ. ఇప్పుడు ఏం మాట్లాడన్నా ప్లాన్ ఏరా అది ఏం చేసింది, ప్లాన్ బిలో ఏం చేసుకుంటుందో నా బిడ్డకు తెలుస్తుంది, నాకు తెలుస్తుందా అన్న. ఇప్పుడు కవిత గారు పోయారు, వాళ్ళది వాళ్ళు, మాది మేము. దానికి నాకు సంబంధం. ఏపీ సీఎం చంద్రబాబుపై వైసీపీ అధినేత జగన్ విరుచుకుపడ్డారు. గత వారం డీఎస్సీపై ప్రభుత్వానికి సవాల్ విసిరినా ఇప్పటి వరకు సమాధానం లేదన్నారు. అసలు సమస్యలను పక్కన పెట్టి ప్రభుత్వం కోడిగుడ్డు మీద ఈకలు పీకుతోందని విమర్శించారు. రాష్ట్రంలో తీవ్ర కరువు పరిస్థితులు నెలకొన్నా ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదన్నారు. శ్రీశైలం జలాలను రాయలసీమకు వినియోగించడంలో ప్రభుత్వం విఫలమవుతోందన్నారు. రైతులకు ఉచిత పంటల బీమా నిలిపివేయడం, ఈ క్రాప్, రైతు భరోసా కేంద్రాలు, అగ్ని ల్యాబ్స్ను నిర్వీర్యం చేయడంతో రైతులు నష్టపోతున్నారని జగన్ పేర్కొన్నారు. రాష్ట్రంలో మట్టి, లిక్కర్, గంజాయి మాఫియాలు పెరిగిపోయాయన్నారు. మోంతా తుఫాను వస్తే రైతులు దెబ్బతింటే ఇప్పటికీ ఒక పైసా ఇవ్వాల. ఈ రకంగా ఉచిత పంటల బీమా నాశనం చేసినాడు. సీజన్ ముగిసేలోగానే ఇచ్చే ఇన్పుట్ సబ్సిడీని ఇవ్వకుండా ఆ పథకాన్ని నాశనం చేశాడు. ఈ క్రాప్ ను నాశనం చేశాడు. రైతు భరోసా కేంద్రాలను నాశనం చేశాడు. అగ్రి ల్యాబ్స్ నాశనం, నిర్వీర్యం చేశాడు. ఈ రోజు రాష్ట్రంలో ఏ పంటకు కూడా గిట్టుబాటు ధర లేని పరిస్థితి ఈ రోజు తీసుకొచ్చిన చంద్రబాబు నాయుడు గారు. చివరికి రైతులకు 0 వడ్డీ పథకాన్ని కూడా చంద్రబాబు నాయుడు గారు రద్దు చేసినారు. ఇంకా దారుణం ఏంటంటే రైతులకు పెట్టుబడి సహాయం కింద ఎన్నికలప్పుడు అన్న మాట పిఎం కిసాన్ కాక అన్నదాత సుఖీభవ అంటూ పేరు మార్చి ప్రతి సంవత్సరం 20,000 ఇస్తానని ఈ 3 ఏళ్లకు 60,000 ఇవ్వాలా. ఇచ్చింది కేవలం 19,000. 41,000 ఎగ్గొట్టాడు. మరోవైపు నాగార్జున సాగర్ కుడి కాలువ నుంచి అయినా లేదా కృష్ణా డెల్టా ప్రాంతానికైనా, ప్రకాశం బ్యారేజ్ నుంచి కృష్ణా డెల్టా ఇచ్చి ఆ ప్రాంతానికైనా చంద్రబాబు ఒక్క చుక్క నీరు కూడా ఇవ్వడం లేదు. ఎంత దారుణంగా వ్యవహరిస్తా ఉన్నారంటే, మరో వంక నాగార్జున సాగర్ కింద పులిచింతల ప్రాజెక్టు లెఫ్ట్ రైట్ సెంటర్ ఇల్లీగల్ గా లిఫ్టులు పెడుతూ తెలంగాణ ప్రభుత్వం కన్స్ట్రక్షన్ చేస్తా ఉన్నా కూడా చంద్రబాబు నాయుడు చోద్యం చూస్తా ఉన్నాడు. తెలంగాణలో చింతలపాలెం మండలం పాత వెలటూరు వద్ద పులిచింతల ప్రాజెక్టు బ్యాక్ వాటర్ నుంచి 8 టీఎంసీలు తరలించడానికి 1,450 కోట్లతో చేపట్టిన మహాత్మా గాంధీ ఎత్తిపోతల పథకం పంప్ హౌస్ నిర్మాణం వేగంగా జరుగుతా ఉంది. ఇల్లీగల్ ప్రాజెక్ట్. చంద్రబాబు నాయుడు చోద్యం చూస్తా ఉన్నాడు. తెలంగాణలోనే చింతలపాలెం మండలంలో బుగ్గమాదారం వద్ద పులిచింతల ప్రాజెక్టు దిగువన కృష్ణా నది నుంచి మరో 2.5 టీఎంసీలు తరలించడానికి 394 కోట్లతో చేపట్టిన రాజీవ్ ఎత్తిపోతల పథకం పనులు కూడా వేగంగా జరుగుతా ఉన్నాయి. చంద్రబాబు నాయుడు చోద్యం చూస్తా ఉన్నాడు. కనీసం మాటలు లేవు. ప్రస్తుతం ఇన్ఫ్లో చూస్తే కేవలం 7,000 క్యూసెక్లు మాత్రమే ఇన్ఫ్లో ఉంది. మరో వంక ఎల్నినో అంటారు, కరువు అని కనపడతా ఉంది. సెప్టెంబర్ 15 దాకానే వర్షాలు పడతాయి. 48,000 క్యూసెక్లు అవుట్ఫ్లో, 7,000 క్యూసెక్లు ఇన్ఫ్లో. నికరంగా చూస్తే దాదాపుగా 3.5 టీఎంసీల నీళ్లు శ్రీశైలం నుంచి ఖాళీ అవుతా ఉన్నాయి. ఇదే పరిస్థితి కొనసాగుతాయి 3 వారాల్లోనే శ్రీశైలం రిజర్వాయర్ లోని నీటి మట్టం 854 అడుగులు దిగువకు చేరిపోతుంది. 90 టీఎంసీలకు వచ్చేసరికి 854 అడుగులకు వచ్చేస్తాం. దాని తర్వాత శ్రీశైలంలో 90 టీఎంసీలు ఉన్నా కూడా రాయలసీమకు నీళ్లు ఇవ్వలేవు. మరి శ్రీశైలంలో నుంచి ఎడా పెడా నీళ్లు మాదిరిగా తోడేస్తా పోతా ఉంటే 854 అడుగులు కిందికి నీళ్లు పడిపోయిన తర్వాత రాయలసీమకు నీళ్లు ఎలా ఇస్తారు అని అడుగుతా ఉన్నాను నేను. మీరు ఇవ్వాలనుకున్నా ఇవ్వలేని పరిస్థితే కదా అని అడుగుతా ఉన్నా. మరి ఇప్పుడు మీరు ఎందుకు ఇవ్వడం లేదు? చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా నిలదీస్తూ అడుగుతా ఉన్నాం. గంజాయి ఆంధ్రప్రదేశ్గా రాష్ట్రాన్ని తయారు చేస్తూ ఉన్నారు అని చెప్పి ప్రజలకు ఇంప్రెషన్ ఇవ్వడం లేదా? ఈ మాదిరిగా జరుగుతూ ఉంది రాష్ట్రంలో పరిపాలన. ఒకవైపున నిజంగానే ఎస్పీ చెప్తా అన్నట్టుగా సమాచారం మేరకు రేడ్ చేశాం. డిఎస్పీ ఏమంటాడు, ఇద్దరు ఎస్ఐలు కారులో వెళ్తుంటే రోడ్డు పక్కన అనుమానాస్పదంగా ఒక వ్యక్తి కనిపిస్తే ఆరా తీస్తే గంజాయి మూట వదిలి బైక్పై పారిపోతుండగా చేసి పట్టుకున్నారు. అంటే జేమ్స్ బాండ్ మాదిరి 007 మాదిరి నిజంగానే ఎస్ఐలు ఆ మాదిరిగా ఎస్పీ చెప్తాన్నట్టుగా డిఎస్పీ చెప్తాన్నట్టుగా నిజంగా ఆ మాదిరిగా చేసుంటే వాళ్ళకు నువ్వేం చేస్తావు? శబాష్ అని చెప్పి కొట్టి ప్రమోషన్ ఇచ్చే కార్యక్రమం చేస్తావు.
ప్రెసిడెంట్ మెడలు, గోల్డ్ మెడలు, ప్లస్ సీఎం మెడలు, ఇంకో మెడలు ఇచ్చే కార్యక్రమం చేస్తాం. కానీ నువ్వేం చేసినావు? విఆర్కు సంత మాగలు ఎస్ఐ, 4 పోలీసు అధికారులపై చర్యలు, కారులో గంజాయి రవాణా ఘటన. రేవంత్ సర్కార్పై మాజీ మంత్రి హరీష్ రావు విరుచుకుపడ్డారు. ప్రజలు కేంద్రంగా కేసీఆర్ పాలన సాగితే భూములు కేంద్రంగా రేవంత్ పాలన సాగుతోందని విమర్శించారు. అసలు ఏ ఉద్దేశంతో 22A తెచ్చారని ప్రశ్నించారు. పేదల భూములను లాక్కొని అమ్మకానికి పెడుతున్నారని ఆరోపించారు. పార్కులు, ప్లాట్లు, అసైన్డ్ భూములు ఏదీ వదలకుండా విక్రయిస్తున్నారని మండిపడ్డారు. 22A బాధితులకు న్యాయం జరిగే వరకు బీఆర్ఎస్ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. వెనకడోసారి దీపావళి అప్పుడు మాట్లాడిండు, ఈ దీపావళికి ప్రతిపక్షాల మీద బాంబులు వేస్తాము అన్నాడు. అయ్యేం బాంబులు వల్లే అన్ని తుస్సు బాంబులు అయినాయి. కానీ ఇప్పుడు బాంబు వేసిండు, 22A బాంబు వేసిండు. ప్రజల మీద వేసిండు, ప్రతిపక్షాల మీద వేయలే గాని ప్రజల మీద మాత్రం 22A బాంబులు వేసిండు. నేను ఇది ప్రశ్నిస్తే నన్ను వ్యక్తిగతంగా విమర్శించే ప్రయత్నం చేస్తున్నారు. వ్యక్తిగతంగా రేవంత్ రెడ్డి టార్గెట్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు. దానికి భయపడతామా? అప్పుడప్పుడు వీళ్ళిద్దరు చెప్పుకుంటారు, పొంగులేటును రేవంత్ రెడ్డి. మాకేం తెలియదు, రియల్ ఎస్టేటే తెలుసు. మీరు రియల్ ఎస్టేట్ బిజినెస్ తెలుసు కనుకనే ఇవాళ 22Aలో పెట్టి ప్రజల ఆస్తులు కబ్జా పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. నీకు రియల్ ఎస్టేట్ తెలుసు కావచ్చు మీ ఇద్దరికి, కానీ బీఆర్ఎస్ నాయకులకు ఉద్యమాలు తెలుసు, పోరాటాలు తెలుసు. మీ మెడలు వంచి ప్రజల పక్షాన నిలబడడం కూడా మాకు తెలుసు. రేవంత్ రెడ్డి తమ్ముడి కంపెనీకి 100 కోట్ల విలువైన భూమిని ఇవాళ అడ్డికి పావుషేరుకు కట్టబెట్టినారు. ప్రజల భూములేమో ప్రభుత్వ ఆస్తులుగా, ప్రజల భూములనేమో 22Aలో నిషేధిత జాబితాలో పెడుతున్నారు. ప్రభుత్వ భూములేమో ఆయన కుటుంబ సభ్యులకు కట్టబెట్టా ఉన్నాడు. ఈ రకమైనటువంటి పరిస్థితి. ఇటు ఎస్సీ, ఎస్టీ, బీసీల భూములు 1,00,000 ఎకరాల అసైన్డ్ భూములు లాక్కున్నది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. పట్టాలు ఇస్తామని చెప్పిండ్రు, పట్టాలు ఇవ్వలేదు. కానీ వాళ్ళ దగ్గర ఏదో 20 లక్షలు 30 లక్షలు ఇచ్చే భూములు తీసుకొని పారిశ్రామికవేత్తలకు కమిషన్ల పేరిట కట్టబెట్టే ప్రయత్నం జరుగుతూ ఉంది. కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రజలు కేంద్రంగా పరిపాలన కొనసాగించారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత భూములే కేంద్రంగా ఈ రోజు పరిపాలన కొనసాగుతా ఉంది. విద్య, వైద్యం, ఇన్ఫ్రాస్ట్రక్చర్, డ్రింకింగ్ వాటర్, పవర్ సెక్టర్, ఇది బీఆర్ఎస్ పాలన. మరి రేవంత్ పాలనలో ఏం జరుగుతా ఉంది? ప్రభుత్వ భూములు ఉంటే అమ్మకానికి పెట్టడం, ఎక్కడ భూమి ఉంటే దాన్ని అమ్మడం. ఆయన పార్కులు ఇడవడు, ప్లాట్లు ఇడవడు, గజాలు ఇడవడు, ఎకరాలు ఇడవడు, అమ్ముడు. ఈ 2.5 సంవత్సరాల్లో 30,000 కోట్ల రూపాయల విలువైన భూములు అమ్మేసినట్టు రేవంత్ రెడ్డి. బీఆర్ఎస్ హయాంలో హౌసింగ్ బోర్డులో ఒక్క గజమని అమ్మినమా కేపీహెచ్బీలా? కానీ ఈ రోజు అమ్మడం తప్ప ఇంకేం మిగలలేదు. రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నారు? కబ్జాదారులే ధర్నాలు చేస్తుండట, కబ్జాదారులే ఈ 22Aని వ్యతిరేకిస్తున్నారు అంటున్నారు. ఇలా ఈ ప్రజలు కాదు కబ్జాదారులు, ప్రభుత్వమే కబ్జాదారుడిగా మారింది. ప్రజల ఆస్తిని రాత్రికి రాత్రి నిషేధిత జాబితాలో పెట్టి ఈ ప్రభుత్వం కబ్జాదారుడిగా మారింది తప్ప ఈ ప్రజలు కాదు కబ్జాదారులు. నువ్వే కబ్జాదారుడిగా మారి ప్రభుత్వ భూములు అమ్మవర్తివి, అసైన్డ్ భూములు లాక్కోవర్తివి, ప్రజల పట్టా భూములను నిషేధిత జాబితాలో పెట్టి ఇవాళ ప్రజల్ని కూడా ఆగం చేస్తా ఉన్నావు. అసలు ఎవరైనా హైదరాబాద్ లో గుండె మీద చేసుకొని హాయిగా నిద్రపోయే పరిస్థితి ఉన్నదండి? ఎప్పుడు హైడ్రా వస్తుందో, ఎప్పుడు 22Aలో పెడతారో, ఎప్పుడు ఏమైతుందో అనేటువంటి ఒక ఆందోళనలో ఈ హైదరాబాద్ ప్రజలు బతుకుతా ఉన్నారు. రేవంత్ రెడ్డి వచ్చినాక హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ఇవాళ మంట కలిసిపోయింది. అటు 22A, ఇటు హైడ్రా, ఎంత తుగ్లక్ నిర్ణయాలు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది. కౌశిక్ రెడ్డి అంశంపై చర్చించేందుకు అసెంబ్లీ ఎథిక్స్ కమిటీ సిద్ధమైంది. ఈ నెల 29వ తేదీన ఎథిక్స్ కమిటీ సమావేశం కానుంది. ఈ సమావేశంలో కౌశిక్ రెడ్డి వ్యవహారంపై చర్చించనున్నారు. ఇందుకు సంబంధించి ఎథిక్స్ కమిటీలో సభ్యులుగా ఉన్న ఎమ్మెల్యేలకు అసెంబ్లీ అధికారులు లేఖలు పంపారు. గత అసెంబ్లీ సమావేశాల్లో కౌశిక్ రెడ్డి వ్యవహారాన్ని ఎథిక్స్ కమిటీకి పంపుతున్నట్లు స్పీకర్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఈ నెల 29న జరిగే సమావేశంపై ఆసక్తి నెలకొంది. ఎథిక్స్ కమిటీ పేరుతో ప్రతిపక్ష ఎమ్మెల్యేలపై రాజకీయ కక్ష సాధింపు చర్యలు చేపట్టవద్దని బీఆర్ఎస్ డిమాండ్ చేసింది. ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలపై ఎథిక్స్ కమిటీకి హాజరు కావాలని లేఖ వచ్చిందని మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తెలిపారు. అధికార ప్రతిపక్ష సభ్యులకు వేర్వేరు రూల్స్ ఉండకూడదని, అందరికీ ఒకే నిబంధన వర్తించాలని డిమాండ్ చేశారు. ముందుగా సీఎం రేవంత్ రెడ్డిని ఎథిక్స్ కమిటీ ముందు విచారించాలని బీఆర్ఎస్ నేతలు అన్నారు.
అధికార పార్టీ నేతలు మంత్రుల వ్యాఖ్యలపై ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. ఎథిక్స్ కమిటీకి బీఆర్ఎస్ హాజరై అన్ని అంశాలను కమిటీ దృష్టికి తీసుకెళ్తుందని స్పష్టం చేశారు వేముల. రెడ్డి గారి ప్రభుత్వం కమిటీల పేరు మీద అట్లాగే అనేక రకాలుగా ప్రతిపక్ష శాసన సభ్యుల్ని వేధించే కార్యక్రమం పెడతా ఉన్నది. దాంట్లో భాగంగానే నిన్ననే నాకు అసెంబ్లీ నుంచి లెటర్ వచ్చింది. ఇదేంటంటే ఎథిక్స్ కమిటీ సమావేశం 29వ తారీఖు నాడు ఉంది. దాంట్లో కౌశిక్ రెడ్డి గారి ప్రవర్తన మీద చర్చిస్తాం. తదుపరి చర్యలకు రికమెండ్ చేయడానికి మీటింగ్ ఉంది, మీరు రండి అని చెప్పి నేను ఎథిక్స్ కమిటీ సభ్యుడిగా కాబట్టి రండి అని చెప్పి లెటర్ పంపించినారు నిన్న. అయితే నేను అడుగుతా ఉన్నా, అసలు ఈ కాంగ్రెస్ పార్టీకి, ఈ ప్రభుత్వానికి, ప్రభుత్వంలో ఉన్న మంత్రులకి, ముఖ్యమంత్రి గారికి ఎథిక్స్ అనే పదాన్ని ఉచ్చరించే కనీస అర్హత కూడా ఉందా అని నేను అడుగుతా ఉన్నా. వాళ్ళు ఎథిక్స్ గురించి, నైతికత గురించి, విలువల గురించి మాట్లాడితే దయ్యాలు వేదాలు వల్లించినట్టే ఉంటుంది తప్పిస్తే ఇంకోటి కాదు అని చెప్పి నా అభిప్రాయం. ఇకపోతే ఆశ్చర్యం ఏంటంటే కౌశిక్ రెడ్డి గారి మీద ఎథిక్స్ కమిటీకి రికమెండ్ చేస్తూ అసెంబ్లీలో నిర్ణయం వెలువడిన రోజు అసలు ఎథిక్స్ కమిటీయే లేదు. ఆ రోజు ఎథిక్స్ కమిటీయే లేదు. మరి ఎథిక్స్ కమిటీకి ఒక సబ్జెక్ట్ ని రిఫర్ చేయడం అది ఎట్లా అర్థం చేసుకోవాలనో తెలంగాణ సమాజం అర్థం చేసుకోవాలి. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కమిటీల పేరు మీద అట్లాగే అనేక రకాలుగా ప్రతిపక్ష శాసన సభ్యుల్ని వేధించే కార్యక్రమం పెడతా ఉన్నది. దాంట్లో భాగంగానే నిన్ననే నాకు 22A భూముల అంశంపై బీజేపీ పోరాటం కొనసాగిస్తోంది. బీజేపీ ఎల్పీ నేత ఎలిటి మహేశ్వర్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం 1,00,000 ఎకరాలకు పైగా భూమిని నిషేధిత జాబితాలో చేర్చిందని ఆరోపించారు. బీఆర్ఎస్ హయాంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక నిషేధిత జాబితాలో చేరిన భూములపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. 15,000 కోట్ల నిధుల బదలాయింపు ఆరోపణలపై హౌస్ కమిటీ ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహించాలని డిమాండ్ చేశారు. 22A అంశంపై మంత్రి పొంగులేటి బాధ్యత వహించి రాజీనామా చేయాలని, అవసరమైతే సిబిఐ విచారణకు ఆదేశించాలని మహేశ్వర్ రెడ్డి కోరారు. ఈ అంశంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి లేఖ రాస్తున్నట్లు తెలిపారు. అమరావతిని ప్రపంచంలోనే అద్భుతమైన రాజధానిగా నిర్మించాలన్నది సీఎం చంద్రబాబు లక్ష్యమని మంత్రి నాదెండ్ల తెలిపారు. రాజధాని అసెంబ్లీ భవన నిర్మాణంపై కీలకంగా డిజైన్లను పరిశీలించారు. అసెంబ్లీ పైన ప్రత్యేక టవర్ ఏర్పాటు చేసి అక్కడి నుంచి రాజధాని మొత్తాన్ని వీక్షించేలా డిజైన్ చేస్తున్నట్లు చెప్పారు. భవిష్యత్తులో డీలిమిటేషన్ను దృష్టిలో పెట్టుకుని 265 అసెంబ్లీ, 110 శాసనమండలి సీట్లకు అనుగుణంగా డిజైన్లు రూపొందిస్తున్నట్లు తెలిపారు. సంవత్సరంలో ప్రతి సందర్భంలో ఒక సెషన్ జరిగినప్పుడు గవర్నర్ గారు వచ్చి ప్రసంగించినప్పుడు జాయింట్ సెషన్ జరుగుతుంది. అసెంబ్లీలో ఉన్న సభ్యులు, అదేవిధంగా శాసన మండలిలో ఉన్న సభ్యులు. సో దాదాపు రాబోయే రోజుల్లో డీలిమిటేషన్ని దృష్టిలో పెట్టుకుని శాసనసభలో 265 స్థానాలు, అదేవిధంగా శాసన మండలిలో ఒక 110 సీట్స్ ఏర్పాటు చేసుకునే విధంగా ఈరోజు ఆ డిజైనింగ్ అంతా కూడా ఒకసారి వాళ్ళు కూడా ప్రజెంటేషన్ చేశారు. సలహాలు, సూచనలు గౌరవ సభాపతి గారు అయ్యన పాత్రి గారు కూడా ఆయనకున్న అనుభవంతో కొన్ని సలహాలు ఇచ్చారు. వాటిని నారాయణ గారు కూడా చాలా క్లియర్గా గవర్నమెంట్ నుంచి మా ఎక్స్పెక్టేషన్స్ ఏంటి, ఏ విధంగా మేము ఈ చేంజెస్ తీసుకురాలని దానిపైన కూలంకుషంగా చర్చించుకున్నాం. సో ఖచ్చితంగా అండర్ గ్రౌండ్ పార్కింగ్, తర్వాత న్యాచురల్ రిసోర్సెస్ ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా కోరింది నిన్న నారాయణ గారితో మీటింగ్లో ఒక గార్డెన్ లాగా ఉండాలి ఈ ప్రాంగణం అని చెప్పారంట. సో దానికి అనుగుణంగానే వాళ్ళు చేసిన డిజైన్స్ అన్నింటినీ కూడా ప్రాక్టికాలిటీ పర్స్పెక్టివ్ నుంచి, ఫంక్షనాలిటీ పర్స్పెక్టివ్ నుంచి ఇక్కడున్న మినిస్టర్స్ కానివ్వండి, విప్స్ కానివ్వండి, కమిటీ చైర్మన్స్ కానివ్వండి, అదేవిధంగా సభ్యులకి మెరుగైన సదుపాయాలు కల్పించాలనే ఉద్దేశంతో ఈ డిజైన్ని చాలా అద్భుతంగా నార్మన్ ఫాస్టర్ ప్రతినిధులు ఈరోజు కొంతవరకు మార్పు. హార్ముజ్ జలసంధిపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. హార్ముజ్ అంతర్జాతీయ జలాల్లో ఉన్న అన్ని సముద్ర మందు పాత్రలను తొలగించామని లేదా పేల్చివేశామని ట్రంప్ తెలిపారు. అమెరికా నేవీ తనకు ఈ విషయాన్ని వెల్లడించిందని చెప్పారు. అయితే ఇరాన్ మరోసారి హార్ముజ్లో మైన్లు ఏర్పాటు చేస్తే మాత్రం కఠిన చర్యలు తప్పవని ట్రంప్ హెచ్చరించారు. మైన్లో పెట్టే నౌకలు లేదా పడవలను వెంటనే పద్ధతి ప్రకారం ధ్వంసం చేస్తామని స్పష్టం చేశారు. మైన్ ప్లేస్మెంట్పై అమెరికా జీరో టాలరెన్స్ పాలసీ అమల్లో ఉందని ప్రకటించారు. హార్ముజ్ జలసంధిలోని ప్రతి అంగుళాన్ని అమెరికా స్పేస్ ఫోర్స్ నిఘా పెడుతోందని కూడా ట్రంప్ స్పష్టం చేశారు. పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్లో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది.
ప్రభుత్వ ఆధ్వర్యంలోని పాక్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఆసుపత్రిలో చోటు చేసుకున్న ఈ ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. ఆసుపత్రిలోని నవజాత శిశువుల విభాగంలో ఏసీ కంప్రెసర్ పేలడంతో మంటలు చెలరేగాయి. దీంతో ఏకంగా 15 మంది పసికందులు సజీవ దహనమయ్యారు. మంటలు వేగంగా వ్యాపించడంతో నవజాత శిశువులను సురక్షితంగా బయటకు తరలించేందుకు సిబ్బంది చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. ఈ ఘటనపై పాకిస్తాన్ ప్రభుత్వం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. అంతర్జాతీయ పరిణామాలపై మదుపర్లు అప్రమత్తంగా వ్యవహరించడంతో దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాలు ముగిశాయి. ఐటీ, ఎఫ్ఎంసీజీ, ఆటో షేర్లలో అమ్మకాలతో సూచీలపై ఒత్తిడి పెరిగింది. సెన్సెక్స్ 183.15 పాయింట్లు నష్టపోయి 77,472 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 126.80 పాయింట్లు తగ్గి 24,207 వద్ద స్థిరపడింది. KV Bulletin updates. Keep watching Raj News.